మా ఇంట్లో వచ్చి ఒక 10 ఏళ్ల నుంచి మా ఎంబడి ఉన్నటోళ్ళు తెలుస్తుండే కదా. ఇప్పుడు వాళ్ళు అందుకే నాన్న అనేవాడు. సో అట్లా నాన్నతో ప్రయాణం సాగిస్తూనే ఉన్నాం. చర్చలప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు నేను ఉన్నా. మీటింగ్ కాడ ఉన్నాం. మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఉన్నాం. ఈడ మంజారా గెస్ట్ హౌస్‌లో ఆడనే ఉంటిమి. వాళ్ళతోనే ఆడనే తింటిమి, ఆడనే వండుకుంటిమి. ఇప్పుడు నేను రోజు పొద్దున బయటకు వచ్చి నేను తిరిగినా కైకు బాయ్ నేమ్ అండ్ ఫ్రేమ్వర్క్లో ఎందుకు పోవాలి? నేమ్ అండ్ ఫ్రేమ్వర్క్లో దాంట్లోకి ఎందుకు పోవాలి? మీరు ఆయన ఆస్తులకు వారసులా, ఆశయాలకు వారసులా అంటే ఏం చెప్తారు? ఆశయాలకేనండి. ఎందుకు అంటే ఆస్తి అంటారా ప్రజలు, ఆ లక్షలాది మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళే నా ఆస్తి. ఆశయాలు అంటారా, తను గత 6 ఏళ్లుగా భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా కాన్సెప్ట్ని ఎందుకు నాన్న మరి ఇన్ని రోజులు అంటే బిడ్డ, భారత రాజ్యాంగం బతికుంటేనే మనం బతికుంటాం బిడ్డ, పేదోళ్ళము. ఇది పూర్తిగా తుడిచేసే ప్రక్రియ స్టార్ట్ అవ్వడమే కాదు, అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో దీన్ని తీసేస్తారు బిడ్డ. ఇక దీన్ని బతికించుకోవాలరా అని చెప్పి 6 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారండి. చాలా ప్రోగ్రామ్స్ చేశారు. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. సో నాకు హ్యాపీ, ఎంత సంతోషం అంటే నాన్న రోజు చదువుతాడు, యజ్ఞం చేస్తాడండి. ఇప్పుడు అందరూ అంతవరకే ప్రజలకు అర్థమైంది. అది మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఇంత సంతాప సభలు కానీ అంతకుముందు కూడా ఏదైనా వస్తే గద్దర్ గారు వచ్చారు, ఆడాడు, పాడాడు, ఉర్రు తిగిచ్చారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ రాస్తారు. నేను ప్రజల్ని మీ మాధ్యమం ద్వారా కోరుకునేది ఏంటంటే, పాటలు తీసుకోండి, ఏ టైంలో వచ్చినాయి దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. దాంట్లో ఒక సైంటిఫిక్ ఫిలాసఫీ ఉందండి. భారతదేశం భాగ్యసీమరా అనే పాట తీయండి, దాన్ని అనలైజ్ చేయండి. అప్పుడు 20 ఏళ్ల క్రితం రాసిన పాట ఇప్పుడు రిలవెంట్గా ఉన్నది. అట్లా ప్రతి పాట 20 ఏళ్ల ముందు చూపు. సంఘటన సిచ్యువేషన్స్ పాటలు వేరే. ఇప్పుడు ఒక దగ్గర ఏదైనా సంఘటన జరిగింది, అక్కడ పోయి స్పాట్గా ఏం జరిగిందని కనుక్కొని ఇంటికి వచ్చి రాసుడు కాదు కదా. నాన్న అంటాడు, బిడ్డ ప్రేమగల్లోళ్ళు రా ప్రజలు, దయగల్లోళ్ళు, మంచిగా చూసుకుంటారు బిడ్డ, వాళ్ళ పోతారా ఇంత తిండి పెడతారా అంటాడు. ఎక్కడికి కుదిచ్చేశారంటే వీళ్ళు ఒక పాటగానే పెట్టు, కానీ అది ఒక రాజకీయ సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం. అది ప్రజలని విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతం. కానీ అది అట్లా చెప్పకు, దీన్ని ఇట్లనే ప్రచారం చెయ్యి బతికున్నంత వరకు. ఇప్పుడు తన కాలం చేసిన తర్వాత కూడా అదే చెప్తారు చూడండి. కానీ హీఈస్ ఎ ఫిలాసఫర్ అండ్ ఏ ఫ్యూచర్. ఇది నేను రీసెర్చ్ అసిస్టెంట్గా చేస్తున్నాను కాబట్టి నేను గత 10 ఏళ్ళకెళ్ళి అసలు ఎవరు నేను అంటుండే ఏంది నాన్న పొద్దున్న లేసి పోతారు అది. ఇప్పుడు తెలియదు బిడ్డ, నీకు తర్వాత తెలుస్తుందిరా భయ్ అంటున్నా. ఏం తెలుస్తుంది నా చూడు ఆ పాటలు చిన్నప్పటి నుంచి వింటుంటేవి కదా అంటే అసలు అవునా అసలు ఈ పాటలు ఎక్కడ ఉన్నాయి, పుస్తకాలు ఎటు పోయినాయి, ఇదంతా ఇప్పుడు ఎప్పుడు ఒక ప్రెషర్లు ఉంటుంటివి. నాన్న మీద ఫైరింగ్ అయింది, తర్వాత ఎప్పుడు స్టేట్ ప్రెషర్ మా మీద కంటిన్యూస్గా ఉంటుందండి, కంటిన్యూస్గా ఉంటుంది. ఎన్ నంబర్ ఆఫ్ రూపాల్లో మా మీద ప్రెషర్ ఉంటుంది. నాన్న బుక్స్ లేవు, పాటలు దొరుకుతలేవు, అది నాన్న ఒక దగ్గర మంచి పాట పాడిరట నాన్న శివుని మీద, ఏది ఎక్కడో దగ్గర పోయినప్పుడు ఒక చాలా బాగుంటుందండి పాట. అయితే అంటూ చిన్న చిట్టుకాయత మీద రాసి ఇచ్చింది, నాకు ఇంతే గుర్తుంది, నీకు కావాలంటే పోయి ఆ ప్రజల దగ్గరికి పో, ఆడేవాడు వాడితే రాసుకోపో అన్నాడు. నేను అట్లా తిరిగి ఏం చేసినామంటే దొరుకుతలేవు, ఇచ్చిన కాడికే దొరికినాయి. అంత ప్రజల దగ్గరనే ఉండడు, మీ మనిషి కదా, ప్రజలతోనే బతికినాడు కదా. సో అట్లా నేను అవన్నీ ముందేసుకొని కూర్చున్నా, అసలు ఎవరు ఈ వ్యక్తి అని కూర్చున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇతను చెప్పేది ఒక పేద ప్రజల విముక్తి రాగం ఇది. వాళ్ళని బానిస తత్వాన్ని నుంచి బయటికి తీసి పోరాడి నువ్వు గెలవాలి. సో ఈ క్రమంలో నాన్న గత 6 ఏళ్లుగా తనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, భూస్వామ్య ఉద్యమాలు నడిచేటప్పుడు అది కరెక్ట్, ఆ రోజుల్లో అది కరెక్ట్, దాని కాలం అయిపోయింది. కానీ ఏం చేద్దాం, తెలంగాణ ఉద్యమం తీసుకొని వచ్చిన తర్వాత
అప్పుడేమి అడిగి పొమ్మని చెప్పలే కదా, ఉద్యమంలో పార్టిసిపేట్ చేయించండు తాను. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తను ఏం చేసిండు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది మంది, తను చదువుతూ పోతున్నాడు, ప్రజల్ని కలవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో కాన్స్టిట్యూషన్ మొదటి నుంచి చదివేది ఇది తీసుకొని పూర్తిగా అధ్యయనం మీద కూర్చున్నాడు. ఇంకా ఎవ్రీడే అండ్ నాకు ప్రత్యేకంగా తెలుసు 3-2 గంటల కన్నా ఎక్కువ వండుకునేటోడు కాదు. చదువుతూనే ఉంటుండే, రాస్తూనే ఉంటుండే. బెడ్ సర్జరీకి వెళ్ళే ముందు కూడా పేపర్ పెన్ నా పక్కన పెట్టు అని చెప్పారట. హీ వాజ్ హ్యావింగ్ పేపర్ పెన్ ఇన్ ఎస్